ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులు అగునట్లుగా, మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తివంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీకు శక్తి ఎలాగ అనుగ్రహించబడుతుంది? దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచము. ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు. మనమందరం పోరాటంలో ఉన్నాం. ఎవరికి చాయిస్ లేదు ఎస్కేప్ అవుతానికి. మనం పోరాడే శత్రువుని ఎవరినో తెలుసుకోమంటున్నాడు. ఆ శత్రువు ఎవరంట? ప్రధానులతోనూ అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. నో యోర్ ఎనిమీ. నీ శత్రువు ఎవరో తెలుసుకో. ఈరోజు మన శత్రువు ఎవరో తెలుసుకుంటానికి వీఆర్ స్టిల్ గోనా డిగన్. మొదటిగా ఎవరంట మొదటగా చెప్పండి. ప్రధానులు. ఇంగ్లీష్లో చూసినప్పుడు ప్రిన్సిపాలిటీస్, ప్రధానులు. దీస్ ఆర్ ఏన్షియంట్ డీమన్స్. నిన్న చెప్తూ వచ్చాం, వారు ఆది నుండి ఉన్నవారు, వారు పడిపోయిన దోతలై. ఈరోజు కొత్తగా మల్టిప్లై అవుతాం కాదు, కానీ అవి ఆది నుండి ఉన్నాయి. వాటికి ఏజ్ లిమిట్ లేదు. అందుకని దేవుడు వాటి నాశనాన్ని కూడా చూసినప్పుడు ఇట్ ఈస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అగ్ని గొండంలో కాల్తనే ఉంటాయి. అవి ఆది నుండి ఉన్నాయి. ఎంతోమంది వీరులను చూసాయి, ఎంతోమందిని పడేస్తానికి కుట్రలు అన్నీ ఎరిగి ఉన్నాయి. దే ఆర్ వెరీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్. ఈ విషయంలో వీటిని చెప్పాలంటే మన లోకరీతిగా మాట్లాడాలంటే PM, ప్రైమ్ మినిస్టర్. ఈ ప్రిన్సిపాలిటీస్ ఆర్ ఆల్ ప్రైమ్ మినిస్టర్స్. అవి ఏంటంటే ఒక్కొక్క దేశానికి అధికారంలో ఉంటాయంట, ఒక్కొక్క ప్రాంతానికి అధికారంలో ఉంటాయంట, ఒక్కొక్క ప్రాంతం పైన అవి ఏలుతూ ఉంటాయంట, ఒక్కొక్క ప్రాంతాన్ని వాటి ప్రకారం అవి మలుస్తూ ఉంటాయంట. బైబిల్లో దీని ఆధారం చూసినప్పుడు దానియేలు ఉపవాసం అంటే ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుని ముందు తగ్గించుకుని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్కు గాబ్రియేలు దూత తీసుకుని వస్తాడు. కానీ ఎవరు ఆపారంట? ద ప్రిన్స్ ఆఫ్ పర్షియా. The Prince of Persia. Who is Prince of Persia? Principalities over Persia. You see, ఇవి ఈ ప్రధానులు అన్నదప్పుడు, ద ప్రిన్సిపాలిటీస్ అన్నదప్పుడు, దీస్ ఆర్ ర్యాంక్డ్ డీమన్స్. వీటికి అధికారం ఉన్నాయి. ఇవి వాటి ప్రాంతంలో వాటి పర్మిషన్ లేకుండా ఏం జరుగుతానో లేదని పోరాడతాయి. ఇన్ఫ్యాక్ట్ చూసినప్పుడు దానియేలుకి వార్త వస్తానికి గాబ్రియేల్ని అడ్డగించినప్పుడు మికాయేలు సహాయానికి వచ్చాడంట. మికాయేలు ఎవరు? ఈజ్ ద ఆర్కేంజల్, హీఈస్ అ ఫైటర్, హీఈస్ ద ఆర్మీ చీఫ్. ఆయన వచ్చి పోరాడాడంట. ఆయన పోరాడి గాబ్రియేల్ని వాక్ అందిస్తానికి పంపించాడంట. ఏం ప్రిన్స్ ఆఫ్ పర్షియా అంటే ఎవరు? అక్కడ ఉన్న రాజు లెక్క కాదు, అక్కడ వెళ్తున్న నెబుకద్నెజర్ కాదు, వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకున్న ఆ జోన్ ప్రిన్స్. ఈ ప్రిన్సిపాలిటీస్ని ఎలా పోరాడతాం? ఈ ప్రధానులను ఎలా పోరాడతాం? ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రధానులని మనం నేరుగా పోరాడలేవు, నేరుగా పోరాడకూడదు. చాలాసార్లు కొంతమంది అజ్ఞానంలో వెళ్ళి దే స్టార్ట్ టు ఫైట్. మనకు అర్థమైన భాషలో మాట్లాడతా. ఎవరైనా సడన్గా ఈ దేశంలోకి వచ్చి ఈ దేశపు ప్రైమ్ మినిస్టర్ని పోరాడతాం సులభమా? ప్రైమ్ మినిస్టర్ కొన్ని ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్ కొన్ని అధికారం ఏంటి? ప్రైమ్ మినిస్టర్ మాట ఇస్తే ఎలా ఉంటుంది? ప్రైమ్ మినిస్టర్ శాసిస్తే ఎలా ఉంటుంది? ఒక ప్రైమ్ మినిస్టర్ మార్చాలంటే ఏం చేయాలి? ఇంకొక పవర్ లగాలి. ఇంకో పవర్ లగాలంటే ఎలా ఉంటుంది? ఒక వ్యక్తితో ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఈ ఇద్దరు ఇంకొక ఇద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ నలుగురు ఇంకో నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అలాగా ఒక స్థలంలో స్థాని బలాన్ని వీక్ చేస్తారు. అర్థమవుతుందండి? ఒక స్థలంలో స్థాని బలం, లెట్స్ సే ఇక్కడ 100 మంది ఉన్నారు, అప్రాక్సిమేట్గా వేసుకుందాం, ఒక 100 మంది అనుకోదాం. ఒక 100 మంది ఉన్నారు అనుకో, 100 మందిని ఒకడు పోరాడతాం ఇంపాసిబుల్. కానీ 100 మందిలో
ఒకడెళ్ళి ఒకరిని ఫ్రెండ్షిప్ చేసుకుని ఆ ఒకడు ఇంకో 10 మందిని చేసి ఆ 10 మంది ఇంకో 50 మంది చేసి ఇంకో 50 మంది 70 మంది అయ్యారు అనుకో, ఈజీగా ఎవరు కలుస్తారు? ద మెజారిటీ విన్స్. మనం కూడా ఈ ప్రిన్సిపాలిటీస్ ప్రధానులు పోరాడనప్పుడు మనం నేరుగా పోరాడలేము. ఇట్ టేక్స్ ఇన్ఫ్లుయెన్స్. అందుకని దేవుని వాక్యం చూసినప్పుడు ఇట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యము ప్రకటన వలన, ఆత్మల రక్షణ వలన, ఆత్మల సంపాదన వలన మనకేమవుతుందంటే స్థాని బలం అధికమవుతుంది. ఈ అధికారులు ఏమవుతారంటే వీక్ అయిపోతారు. ద ప్రిన్సిపాలిటీస్ గో డౌన్ ఇన్ పవర్. అప్పుడు యుద్ధ రంగంలో ఏమవుతుందంటే మనం ఒక స్థలాన్ని స్వతంత్రిస్తానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎంతోమంది పోరాడటానికి నియమాలు తెలీదు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, పోరాడేవాడు నియమం ప్రకారం పోరాడాలంట. నియమం లేకుండా పోరాడిన వాడికి ఇట్ డజంట్ కౌంట్, అది లెక్క చేయదంట. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ ప్రిన్సిపాలిటీస్ చూసినప్పుడు దీస్ ఆర్ ఏన్షియంట్ డీమన్స్. అవి అధికారంలో, ఇవన్నీ పడిన దురాత్మలు, పడిన దోతలు దురాత్మలుగా మారినవి. దే నో ద స్ట్రక్చర్. ఇవి అంత ఈజీగా బెదరో, అంత ఈజీగా భయపడో, అంత ఈజీగా నీకు లొంగో. కానీ నీకు ఒక దేవుడు ఉన్నాడు, వీటన్నిటికన్నా బలవంతుడు. ఎవరది? యేసయ్య. దేవుని వాక్యంలో చూసినప్పుడు అండి కొన్ని వచనాలు దీని గురించి చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38, 39 వచనాలు చదువుదామండి. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ఎవరంట? వాళ్ళ గురించే కదండి మాట్లాడేది. ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ ఒక మాట అష్యూరెన్స్ తెలియజేయబడుతుంది. రూఢిగా చెప్తున్నాడంట, నువ్వు దేవుడితో సరిగా ఉంటే దేవుని ప్రేమ నుండి నిన్ను ఏ దెయ్యం దూరం చేయలేదు. ఐ యు గెటింగ్ మై వర్డ్? నువ్వు దేవుడితో సరిగా ఉంటే, నువ్వు దేవుని దగ్గర ఉంటే, దేవుని ప్రేమలో ఉంటే, దేవుని ప్రేమ దగ్గర నుండి నిన్ను ఏ అపవాది దూరం చేయలేడు. అండ్ ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుతామండి. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే కాక. ఆధిపత్యము అన్నదప్పుడు ఇట్ ఈస్ ద వర్డ్ ప్రిన్సిపాలిటీస్. ఇంగ్లీష్ లో చూస్తున్న ప్రిన్సిపాలిటీస్ కన్నా, అధికారము కంటే, పవర్ కన్నా, శక్తి కంటే, మైట్ కన్నా, ప్రభుత్వము కంటే, డొమినియన్ కన్నా, దోస్ ఆర్ ద ఇంగ్లీష్ వర్డ్స్ అక్కడ. వీటన్నిటికన్నా ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎవరిని? ఈ వాక్ మీకు అర్థమవుతుంటే 15th వర్స్ నుంచి అర్థమవుతుంది, చదివితే అర్థమవుతుంది. నేను చెప్తున్నా ఒక మాట. దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి తన ఆత్మ ద్వారా లేపి అన్ని నామముల కన్నా పైనామంగా, అన్ని అధికారాల కన్నా పై అధికారంగా, అందరూ లోబడినట్లుగా రూపించబడినది, సృష్టించబడినది, ప్రతి ఒక్కటి లోబడినట్టుగా యేసు నామాన్ని హెచ్చించాడు. సో మీకు తెలియజేసేది, యేసు నామాన్ని మీరు ధరించిన వారైతే నో ప్రిన్సిపాలిటీ కెన్ హార్మ్ యూ. మీకు అర్థమవుతుందన్నమాట? నో ప్రిన్సిపాలిటీ కెన్ హార్మ్ యూ, బట్ బీ కేర్ఫుల్. మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలమైనప్పుడు అపవాది ఎలా పడతాలో నేను మొడతానికి వీలేదు. నువ్వు సరిగా బ్రతికేంత వరకు నీలో ఎక్కడైతే అజాగ్రత్త, నిర్లక్ష్యత, అనవసరమైన మాటలు, లోకానుసారమైన క్రియలు కనబడతాయి, అపవాది నేను మొడతానికి అధికారం ఉంటుంది. లేకపోతే రక్షించబడిన వారిని అపవాది మొడతానికి ఏ మాత్రము చోటు లేదు. ఈరోజు మీరు దేవుని బిడ్డలైతే, యేసు నామాన్ని ధరించిన వారైతే, యేసు నామం అన్ని నామం కన్నా పైనామం ఉంది. ఆయన నామాన్ని దాటి ఏ నామం లేదు. అలా ఎవరన్నా ఏదైనా చెయ్యాలనుకున్నారనుకో,
ఆయన కమాండ్ ఉంది నీ పక్షాన. మనం ఒకటే పరీక్షించుకోవాలి, ఎప్పుడు మనం దేవునితో సరిగా ఉన్నామా? ఈ ఆత్మీయ రంగంలో, ఈ పోరాటంలో మనం దేవునితో సరిగా ఉన్నామా? ఆయన బిడ్డలుగా పిలవబడుతున్నామా? ఆయన బిడ్డలుగా జీవిస్తున్నామా? ఆ బిడ్డలుగా జీవించే ధన్యత మనకు అనుగ్రహించబడింది, ఆ ధన్యతలో జీవిస్తున్నామా? ఇంకా ఇక్కడ వాక్యం చూసినప్పుడు అండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుదామండి. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములోను ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, ఎవరి ద్వారంగా? నీ ద్వారముగా. కేవలం పాస్టర్ కాదు, సంఘము ద్వారముగా ఏం కనబరచాలని ఆశపడుతున్నాడు? తన యొక్క నానా విధమైన జ్ఞానమును, manifold wisdom of God, దేవుని జ్ఞానాన్ని మన ద్వారముగా కనబరచాలంట. ఈరోజు దేవుని జ్ఞానం మీలో ఉందా? ద manifold wisdom of God, దేవుని మహిమని మనం కనబరచాలి. ఈ లోకంలో ఉన్న ఈ అధికారులు, ఈ ప్రభావితమైన ఈ కార్యాలన్నీ, see this very nice, to intend that now the manifold wisdom of God might be made known by the church to the principalities and powers in the high heavenly places according to the eternal purpose which has been accomplished in Christ Jesus. క్రీస్తు చేసిన కార్యం ద్వారంగా. ఇంకా వచనం చదువుతూ వస్తే 12వ వచనం చదవండి దయచేసి. ఆయన యందలి విశ్వాసమును చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకును కలిగి ఉన్నవి. మనకి కలిగి ఉందంట. ఏంటంటే we have boldness and access with confidence through faith in Jesus, that is in him అని రాయబడి ఉంది. that is in Jesus. నీకేముంటదంట? బోల్డ్నెస్, ధైర్యమును, యాక్సెస్ విత్ కాన్ఫిడెన్స్, నిశ్చయత, విశ్వాసము ద్వారంగా. ఎవరి యందు విశ్వాసం ద్వారంగా? యేసునందు విశ్వాసము ద్వారంగా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఈ ఆత్మీయ జీవితంలో పోరాడుతున్నారా? సంఘమైన నీవు, క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరంలో భాగమని పిలబడుతున్న నీవు ఆయన మహిమని చూపించాలని, ఆయన శక్తిని కనబరచాలని, ఆయన జ్ఞానాన్ని వివరించాలని దేవుడు నిన్ను కోరుకుని ఉన్నాడు. ఎవరికి చూపించాలంట? టు ద ప్రిన్సిపాలిటీస్. ఇదిగో నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఉంటే ఈ అధికారులకు తెలుస్తుంది, ఓరే నేను చేయలేను ఇక్కడ, నేను ఏళ్ళలేను ఇక్కడ. ఇది అందుకనే అంట మన నోట్లో ఉంది జీవం మరణం నాలిక వశం. మనం ఏం పలుకుతామో అదే మనం అనుభవిస్తామంట. జీవం మన నోటి నుండి వచ్చే ఫలంని మనం భుజిస్తామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే నువ్వు అనుకుందంతా చెప్తా ఉంటే జరిగేది కాదు. ఈరోజు అందుకని ఎట్లా అనుకుంటారంటే, ఇదిగో ఇందులోకి జీవం వచ్చనే, ఈ బొమ్మలో జీవన రానే, అది కాదు. ఐ కమాండ్ లైఫ్ ఇన్ టు దిస్ డాల్ అని చెప్తా రాదు. ఇది మ్యానిక్ అని బ్రతకాలంటే అయ్యేది కాదు. నీవు పలికేది దేవుని వాక్కుకి అంగీకారంగా ఉండాలి. ప్యారలల్ అలైన్మెంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానాలకి అందుకని అంటాం, వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి, వాగ్దానాలు తగినట్టుగా ప్రార్థన చేయండి. స్పీక్ అవుట్ ద ప్రామిసెస్. దేవుడు నీ పట్ల కలిగి ఉంచిన తలంపులు నెరవేరినట్లుగా ప్రార్థన చేయండి. దేవుడు మీ పట్ల కలిగి ఉన్న తలంపులు మీరు ఎరుగున్నారా? డూ యు నో ద ప్లాన్స్? డూ యు నో ద పర్పస్? ఆస్క్ గాడ్, రివీల్ యువర్ ప్లాన్స్. నీ తలంపులు నాకు తెలియజేయ్యా, నీ వాగ్దానాలు నాకు తెలియజేయ్యా, నీ ఉద్దేశాలు నాకు తెలియజేయ్యా. ఈరోజు మన ద్వారముగా దేవుని నామం మహిమపరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన ద్వారంగా దేవుని శక్తి కనబరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన ద్వారముగా ఆయన మహిమ తేజస్సు కనబరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రధానులు మొదటి శత్రువు. యూజువల్లీ దే ఆర్ లైక్ ప్రైమ్ మినిస్టర్స్. ప్రాంతానికి ప్రైమ్ మినిస్టర్స్ లాగా ఉంటారు. దే డిసైడ్ వారికి ఎట్లా కావాలో అట్లే, వారికి ఎట్లా ఉండాలో ఆ స్థలం అట్లే. కానీ వారిని నువ్వు నేరుగా పోరాడతాం కాదు. యూ నీడ్ టు స్టార్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్. అందుకని అంటాం, ఒక విశ్వాసి నీ కుటుంబం జాగ్రత్తగా ఉండాలి, నీ ఇంట్లో దేవుని ఆలయంలాగా ఉండాలి, నీ ఇంట్లో ఆరాధన ఉండాలి, నీ ఇంట్లో స్తుతి ఉండాలి. అడుగు చూడండి, ఒక ప్రాంతం అంతా దొంగల స్థలంగా ఉందనుకో, నేను అక్కడ ఉంటాను అంటే అవుతుందా? తప్పకుండా నీళ్లు దోచుకోబడుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకు? ఆ ప్రాంతం అలాంటిది. ఆ ప్రాంతం మారాలంటే ఏమవ్వాలి?
యూ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ రైట్ ఫ్రమ్ వేర్ యు ఆర్. నీ ఇంటి చుట్టూ మంచి వెలుగేసుకోవాలి, ఏ దొంగ రాకుండా మంచి వెలుగేసుకోవాలి, ఒక యాంటీ బర్గ్లర్ సిస్టమ్ పెట్టుకోవాలి, సెన్సార్లు. ఈరోజు టెక్నాలజీ చెప్పాలంటే ఆ గొమ్మన్ రేడియస్లోకి వచ్చాక క్వైంగ్ 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 అంటుందంట. మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్లు పెట్టుకోవాలి, అలర్ట్నెస్ సెన్సార్ సిస్టమ్లు పెట్టుకోవాలి. చూసి ఎవడన్నా తెగిస్తాడు దగ్గరకు వస్తానికి. ఈరోజు మనకు వెలుగు ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం నీ గృహంలో ఉండాలి. ప్రార్థన. ఈరోజు ఫైర్ ఫ్రెండ్స్ అంటాం, అంటే ఎలక్ట్రిక్ ఫెన్స్లు వచ్చేలే. ఎవడన్నా ఎక్కుతానికి ట్రై చేసాడో జుమ్ముని షాక్ కడుతుంది, కింద పడతాడు. ఈరోజు మనకు అగ్ని కంచె ఏంటి? ప్రార్థన. ప్రార్థన కంచె ఉండాలి. నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేస్తూ, నీ పక్కన ఉన్న వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేస్తూ, ఆ ప్రాంతంలో ఉన్న ఇంటి తర్వాత సెక్యూరిటీ సిస్టమ్ పెట్టుకుంటా, సేఫ్టీ మెజర్ చేస్తూ ఉంటే అక్కడ దొంగతనానికి చోట్లు ఉంటాయి. ఇంకా స్లోగా పోతుంది. ఈ అధికారులను కూడా తరమాల్సిన విధానం అదే. అందుకని అంటాం, నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి, నీ ఇంట్లో అగ్ని కంచె ఉండాలి, క్రీస్తు రక్త ప్రోక్షణ ఉండాలి. నీ ఇంట్లో ఏసే రక్తం ఉందా? నీ గుమ్మాల పైన ఏసే రక్తం ఉందా? నువ్వు పడుకునే స్థలంలో ఏసే రక్త ప్రోక్షణ ఉందా? సమాధానం ఉందా? సమాధానం లేకపోతే ఏసే రక్తం ఉందా చూసుకో. కలవరపరిచే ఆత్మల చీకటి నీ ఇంట్లోకి వస్తుందంటే శపితమైంది ఏదైనా నీ ఇంట్లోకి వచ్చిందా? దేవుని వాక్యానికి విరోధమైంది ఏదైనా వచ్చిందా? లేకపోతే దేవుని వాక్యానికి విరోధమైంది, దేవుని సన్నిధిని బాధ పెట్టేది ఏదైనా టీవీలో పెడుతున్నావా? ఇట్ రియల్లీ మ్యాటర్స్. నువ్వు చూసే ఫోన్లో చూసే దృశ్యాలు, నువ్వు చూసే సినిమాలు, నువ్వు పెట్టే కార్యాలు, నువ్వు చూస్తున్న ఓటీటీలు, ఎన్ని జాగ్రత్త. నువ్వు ఇంటి చుట్టూ రక్త ప్రోక్షణ వేసుకుని ఇంట్లో ఓటీటీలో పెట్టుకుని అశ్లీలమైనవి చూసుకుంటూ, వ్యభిచార సంబంధమైనవి చూసుకుంటూ, శపితమైనవి చూసుకుంటూ, ఈరోజు చూడండి, ఈరోజు ఈ ఓటీటీలో ఎన్ని విషయాలు విచ్ క్రాఫ్ట్, లిటరల్లీ విచ్ క్రాఫ్ట్స్. ఏంటి ఆ కార్యాలు, ఏంటి ఆ దృశ్యాలు. కొన్ని మూవీస్ అంట లిటరల్ హాలీవుడ్లో ఎక్స్పోజ్ చేస్తారు కదా ఈ మధ్యకాలంలో. లిటరల్ రియల్ విచెస్ పెడతారంట. నిజమైన ఈ చేతబడులు చేసే వాళ్ళు పెట్టి అక్కడ రియల్ టైం స్పెల్ చేస్తారంట. రియలిస్టిక్ ఉండాలని. దాన్ని బట్టి ఎంతోమంది అది ప్రభావితం అవుతున్నారంట. బీ వెరీ కేర్ఫుల్ వాట్ యువర్ వాచింగ్. ఇక్కడ చూసినప్పుడు అండి పౌలు చెప్తున్నాడు, మనం క్రీస్తునందు ఏమై ఉన్నామని తెలుసుకోవాలి. ఎక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:12 ఒకసారి చదువుదామా? ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. ఆయన యందు విశ్వాసము చేత హ్యావింగ్ బోల్డ్నెస్, ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన యందు విశ్వాసము చేత యు హ్యావ్ బోల్డ్నెస్. ఒక విశ్వాసి భయపడ్డు, తనకు కావాల్సిన సహాయంని దేవుడు అనుగ్రహిస్తాడనే ధైర్యం ఉంటుంది. ఈ ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ రంగంలో, ఈ పోరాటంలో నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఆయన కాపుదల నాకు ఇస్తాడు, ఆయన సన్నిధిని నాకు ఇస్తాడు, ఆయన దూతలను నాకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా నీ దూతలు నాకు సహాయం రావాలన్నట్టుగా ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది దేవా నాకు ఈ పోరాటంలో నీ సహాయం నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, నీ జ్ఞానం నాకు కావాలి, నేను తీసే అడుగులు నీ చిత్తంలో ఉండాలి, నీ బలము నాకు కావాలి. ఎంతమంది విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు? ఎందుకంటే ఆ గ్రహింపు లేకుండా ప్రార్థన చేస్తున్న ప్రయోజనం లేదు. ఈరోజు చాలామంది ప్రార్థనలో ప్రభా పాపిని చేశానంట, క్షమించుకో ప్రభా ఏదో పాపంలో పుట్టానంట ప్రభా, నాకేదో తెలియదు ప్రభా, క్షమించుకో ప్రభా అంటా పనికిరాదు. యూ హ్యావ్ టు రికగ్నైజ్ యువర్ వీక్నెస్. నీ బలహీనతను ఎరిగి ఆయన చేతులకు సమర్పించుకుని ఆయన శక్తి, ఆయన సహాయాన్ని వేడుకోవాలి. ఈరోజు మన జీవితంలో ప్రార్థన ఎంతో అవసరం. ఈరోజు ప్రార్థన శక్తి ఎంతో అవసరం. దయచేసి మన ముందు కొద్దిసేపు ఉందండి సమయం, దయచేసి తలలో ఉంచుతాం. మనం పోరాడేది మనుషులను కాదు, కానీ మనం అందరం పోరాటంలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద రెస్లింగ్. ఇట్ ఈస్ క్లోజ్ కాంబాట్, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్. కానీ ఈరోజు నువ్వు దేవుని శక్తి కలిగిన వ్యక్తి అయితే, దేవుని రాజ్యం పక్షాన నిలిచే వ్యక్తి అయితే, దేవుని అధికారము, దేవుని సమాధానము, దేవుని శక్తి నీ జీవితంలో అనుగ్రహించబడుతుంది. దేవుని శక్తి ద్వారా మాత్రమే నువ్వు అపవాదిని పోరాడగలుగుతావు. దేవుని శక్తి ద్వారా మాత్రమే నువ్వు అపవాదిని జయించగలుగుతావు. ఈరోజు నువ్వు పోరాడాలని దేవుడు నాకు తెలియజేస్తుంది.
ఎక్కడ మీ జీవితంలో ఏది దేవుని సమాధానం ఉందా, దేవుని శక్తి ఉందా, దేవుని సన్నిధి ఉందా, దేవుని ఆత్మకార్యాలు జరుగుతున్నాయా? ప్రార్థన చేయండి. దేవా, నాకు కావాల్సిన ఆత్మీయ శక్తి దయచేయ, నాకు కావాల్సిన బలము దయచేయ, నా జీవితంలో నీ తోడు దయచేయి, నీ ఆదరణ దయచేయి, నీ శక్తిని దయచేయి, నీ నెమ్మదిని దయచేయి. పరిశుద్ధాత్మ దేవా, నాతో 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 ఉండయ్యా. పరిశుద్ధాత్ముడు లేకుండా మనం ఏమి చేయలేమండి. ఈరోజు దేవుడు నీ అంతటా నువ్వు కాదు, నీ ఆత్మ మేఘమును నా మీద కుమ్మరించయ్యా. ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా నా మీదగా రావాలయ్యా. నువ్వు ఆత్మలో ప్రార్థన చేయగలిగిన వారు నోరు తెరిచి ఆత్మలో ప్రార్థన చేయండి. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో ప్రార్థన చేస్తాం ప్రారంభిస్తావో అపవాది బలమంతా డిఫ్యూజ్ అయిపోతుంది. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడి ప్రార్థన చేయగలిగితే బలమైన ఆత్మ కార్యాలు మీ జీవితంలో జరుగుతుంది. దేవుని నామములో అడగండి. పరిశుద్ధాత్మ దేవ, నా పైన అధికారం తీసుకోయ్యా. పరమ తండ్రి, నీ మహిమ నా జీవితాలు అనుగ్రహించయ్యా, నీ శక్తి నా జీవితాలను అనుగ్రహించయ్యా, నీ ఆత్మ కార్యాలు నా జీవితంలో జరిగించి ప్రభా. నా జీవితాలు కాసిన విడుదల దయచే ప్రభా. నా జీవితాల అపవాది కుట్రల్లో ప్లాన్లు అన్నీ యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో లయపరుస్తున్నాను. నా జీవితంలో కావాల్సిన విడుదల దయచేయి, నా జీవితంలో కావాల్సిన విడుదల దయచేయి. అడగండి. నా జీవితంలో కావాల్సిన శక్తి దయచేయి ప్రభా, నా జీవితంలో కావాల్సిన నెమ్మది దయచేయి ప్రభా. నా జీవితంలో నీ ఆత్మకార్యాలు జరిగించు ప్రభా. దేవుడు తన సంఘము పిరికి సంఘం ఉండాలని ఆశపడతలేదండి. ఆయన ఆత్మ ద్వారా నడిపించబడి ఆయన ఆత్మ శక్తి ద్వారా పోరాడాలని ఆశపడుతున్నాడు. హీ వాంట్స్ యు టు ఫైట్, హీ వాంట్స్ యు టు బి ఎ వారియర్. నీ జీవితం చేతకాని జీవితం కాదు. అపవాదిని నాశనం చేయాలి. నువ్వు జ్ఞానంతో పోరాడాలి. దేవుని వాక్కు జ్ఞానంతో పోరాడాలి. దేవుని శక్తి, దేవుని మహిమతో నువ్వు జీవించాలి. అపవాదికి చోటు వద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ జీవితంలో చోటు అవ్వద్దు. ఎందుకు చోటు ఇస్తున్నావు? నన్ను దాడి చేస్తున్నాడు అంటే నువ్వు చోటు ఇస్తున్నావు కాబట్టి దాడి చేస్తాడు. రెసిస్టెంట్, తరిమి కొట్టు వాడిని, తరిమి కొట్టు. నా మనసుని ఏళ్తానికి వీల్లేదు. యేసు ప్రభా, నీవే నా రాజు అయ్యా, నా దేవుడు నీవే, నా సర్వం నీకేనయ్యా. నా జీవితం నీది, నా దేహం నీది, నా ఆత్మ నీది, నా శరీరం నీది, నా సమస్తం నీదే ప్రభా. నీ మహిమ కొరకు నేను జీవిస్తాను యేసయ్యా, నీ మహిమ కొరకు నేను జీవిస్తాను ప్రభా. నీ శక్తిలో నేను జీవిస్తాను ప్రభా. నీ ఆత్మ కార్యాలు నా జీవితంలో కనబరచబడాలి ప్రభా. నీ మహిమ గల కార్యాలు నా జీవితంలో కనబరచబడాలి ప్రభా. సమర్పించుకుందాం, దేవుని చేతులకు సమర్పించుకుందాం. దేవుని వెలుగు మన జీవితంలో అనుగ్రహించి మనం వెలుగుదాం. నీ వెలుగు నా జీవితంలో ఉండాలి, నీ మహిమ నా జీవితంలో ఉండాలి, నీ తేజస్సు నా జీవితంలో ఉండాలి, నీ సమాధానం నా జీవితంలో ఉండాలి. చీకటి నా జీవితంలో ఏళ్తానికి వీల్లేదయ్యా. చీకటి నా జీవితంలో ఎక్కడ ఉండకూడదు ప్రభా. చీకటికి చోటు ఉండకూడదు ప్రభా. నా జీవితంలో అంధకారాన్ని ఎదిరిస్తున్నాను, అంధకార సమూహాన్ని ఎదిరిస్తున్నాను. నన్ను నీ రక్తంతో కడుగు ప్రభా, నీ రక్తంతో ముద్రించయ్యా. నీ రక్తము నా పైన ఉండాలి ప్రభా. నా ఆత్మ, శరీరము, మనస్సు నీ రక్తంతో ముద్రించబడాలి ప్రభా. నీ రక్తంలో జయం ఉంది. సాతాను తలకైన చెత్త కొట్టిన దేవుడు అయ్యా. ప్రతి అధికారుల్ని, ప్రతి వాయుమండుల్ని, ప్రతి లోకనాథుల్ని, ప్రతి అంధకార సమూహాల్ని నిర్మూలన చేసిన యేసయ్యా. యు ఆర్ మై హీరో, యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై లవర్. నీవు నా సర్వమేసయ్యా, నేను నీ సొత్తునేసయ్యా. నీ ఆత్మని వాగ్దానం చేసావు, నాలో నింపయ్యా, నాకు అనుగ్రహించయ్యా. పరిశుద్ధాత్ముడు నాతో ఉండాలయ్యా. పరిశుద్ధాత్ముడు నా పైన అధికారం కలిగి ఉండాలయ్యా. పరిశుద్ధాత్ముడేమో నన్ను బలపరచు. ఆత్మలో ప్రార్థన చేయగలిగిన వారందరూ ఆత్మలో ప్రార్థన చేయండి. బిగ్గరగా ఆత్మలో ప్రార్థన చేయండి. నీ ఆత్మ బలపరచబడాలి. అపవాది నీ మనసులో ప్రార్థన చేసినంత వరకు భయపడ్డావు. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తావాడు భయపడతాడు. నీకు శక్తి చాలట్లేదా? యేసయ్యని పిలవండి, అడగండి, ఆయన శక్తిని అడగండి. నాకు శక్తి దయచేసయ్యా, నాకు బలము దయచేసయ్యా, నన్ను నింపేసయ్యా, నన్ను బలపరిచేసయ్యా, నాకు విడుదల దయచేసయ్యా, నన్ను స్వతంత్రునిగా చేసేసయ్యా. నీ జయము నా జీవితంలో కావాలేసయ్యా. పరిశుద్ధ తండ్రి, ఇదిగోనే నీ సన్నిధిలోకి వచ్చున్నాం ప్రభా. నీ అగ్ని చేత కాల్చబడాలని, నీ ఆత్మ ద్వారా నింపబడాలని, మా జీవితంలో ధైర్యము, విజయము కలిగిన వారిగా, ప్రతి సమస్యల్లో పోరాడేవారికి ఉండాలని ఆశతో నీ సన్నిధిలో వచ్చున్నాం ప్రభా. నీ సన్నిధిలో వచ్చిన ఎవరిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నీ సన్నిధిలో వచ్చిన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదయ్యా.
ప్రతి కుటుంబాన్ని కట్టే దేవుడు, ప్రతి జీవితాన్ని బాగు చేసే దేవుడు, ప్రతి ఒక్కరికి కావాల్సిన విడుదలనిచ్చే దేవుడివి, ప్రతి ఒక్కరి జీవితాలకు కావాల్సిన నెమ్మదినిచ్చే దేవుడివి. మా ఆదరణ నీవే, మా జయము నీవే, మా సమాధానము నీలోనే ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని బలపరచు ప్రభా. ఇదిగోనయ్యా, మేము శత్రువుని పోరాడాలని, నీ చేతులకు సమర్పించిన అపవాదిని ఎదిరించాలని, దేవా నీతో పాటు మేము పరిపాలించాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావు ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకో, ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరిని నడిపించు, ప్రతి ఒక్కరికి కావాల్సిన జయము దయచే. ఈరోజు నీ సన్నిధిలో మాకు సమాధానము, సంతోషము, విడుదల ఉందని నమ్ముతూ ఈరోజు నీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని కుడి హస్తముతో పట్టుకో ప్రభా. హోల్డ్ దెమ్ విత్ యువర్ రైట్ హ్యాండ్ లార్డ్. నీ కుడి హస్తంతో పట్టుకో ప్రభా. వారి జీవితాన్ని పట్టుకో, వారి కుటుంబాన్ని పట్టుకో, వారి కలిగి ఉన్న సమస్తాన్ని పట్టుకో ప్రభా. నెమ్మది దయచేయి, ఆ జీవితంలో నెమ్మది దయచేయి, సమాధానం దయచేయి, జయము కలిగిన జీవితాలు దయచేయి. నిన్ను ఆరాధించి యేసయ్యా అని పిలిచిన ప్రతి ఒక్కరిని పట్టుకో అయ్యా. యేసయ్యా, నువ్వు మా పక్షాన అంటే మా విరోధి ఎవరు ప్రభా? నీవు మా పక్షాన అంటే మా పైన ఏ చీకటి పని చేయదు కదా ప్రభా. నీ హస్తము మా పైన అంటే ప్రతి చేతబడి శక్తులు లయపరచబడుతుంది కదా ప్రభా. ఏ చేతబడి శక్తులు, ఏ విరోధంగా పంపబడిన ఆత్మను పైన పనిచేస్తానికి వీలు లేదని యేసు నామములో ప్రకటిస్తున్నాము. ఇప్పుడే యేసు నామములో మా అందరికి విడుదల కలుగునుగాక. కుటుంబ సమాధానాలను పాడు చేస్తున్న చీకటి కార్యాలు ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో లయపరచబడునుగాక అని ప్రకటిస్తున్నాను. ప్రతి కుటుంబం కట్టబడునుగాక నజరేయుడైన యేసు నామములో. సమాధానకరమైన కార్యములు ప్రతి కుటుంబంలో కనబరచబడునుగాక, జరుగునుగాక. ప్రతి అనారోగ్యం, ఏదైతే అనారోగ్యంలో అపవాది ద్వారంగా మా పైకి వచ్చిందో ఇప్పుడే అపవాది సంఖ్యములు ప్రతి ఒక్కటి నజరేయుడైన యేసు నామములో త్రెంపబడునుగాక అని ప్రకటిస్తున్నాను. ప్రతి ఒక్క కావాల్సిన స్వస్థత ఇప్పుడే యేసు పొందిన గాయముల ద్వారంగా నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. నీ వాగ్దానాలను పట్టుకుని జీవిస్తాం. జయంతో మమ్మల్ని నింపు, శక్తితో మమ్మల్ని నింపు, నెమ్మదితో మమ్మల్ని నింపు, ఫలించేవారిగా మమ్మల్ని చెయ్యి, మా జీవితాలు మాదిరికరంగా చెయ్యి. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచి, ప్రతి ఒక్కరు నీ వాగ్దానాలు ముద్రించి నెరవేర్చి మళ్ళీ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.